మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టరేట్ దగ్గర సిపిఐ నాయకత్వంగా నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 మాసాలు గడుస్తా ఉన్నది. రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా మదనపల్లికి సంబంధించినటువంటి ఈ అంశంలో తాగడానికి మంచినీళ్లు కూడా లేకుండా సంవత్సరాల తరబడి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి 20 సంవత్సరాల పైబడి ఇక్కడే చిప్పిలు దగ్గరటువంటి సమ్మర్ స్టోరేజ్ నిర్మాణాన్ని చేపట్టి ఆ 2 స్టోరేజీల్లో ఆ టీఎంసీ వాటర్ను నిలుపుదల చేసి మదనపల్లెకి కావాల్సినటువంటి ప్రజల దాహార్తిని తీర్చడానికి అనేక పద్ధతుల్లో దాదాపు 60 కోట్ల రూపాయలు డబ్బులు కూడా వెచ్చించి ఖర్చు చేయడం జరిగింది. 90% పనులు పూర్తి అయినాయి. ఇంతవరకు 10% సంబంధించినటువంటి డబ్బులు కేటాయించి అక్కడ మరవలు కట్టి వచ్చేటువంటి వర్షాధారంగా వచ్చేటువంటి నీటిని నిలుపుదల చేసి ఈ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఈ పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గకర విషయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం. కనీసం 20 కోట్ల రూపాయలు ఇప్పుడు డబ్బులు కేటాయిస్తే యుద్ధ ప్రాతిపదికపైన మదనపల్లి వాసులందరికీ తాగడానికి మంచినీళ్ళు దొరుకుతాయి. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా మదనపల్లిలో 500, 600, 1000 రూపాయలు పెట్టి ప్రైవేట్ ట్యాంకర్లు కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ పబ్లిక్ వాటర్ ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చేతగానటువంటి స్థితిలోకి నెట్టివేయబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, గోదావరి నది దగ్గర నుంచి దాన్ని అనుసంధానం చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెనకచర్ల డ్యామ్ కు అనుసంధానం చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పేసి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. 1,00,000 కోట్ల మాట తర్వాత ఎవడైనా ఎరుగుతూ కానీ కనీసం 20 కోట్ల రూపాయల డబ్బులు కేటాయిస్తే తాగడానికి మంచినీళ్ళు వస్తాయి. చుట్టుపక్కల చెరువులు మరమ్మతులు చేపడితే ఆ చెరువుల్లో నీటి నిలుపుకోవడానికి, భూగర్భ జలాలను కాపాడుకోవడానికి, తద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ పని చేయమంటే సాధ్యం కానటువంటి హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అలాంటి హామీలు ఇస్తా ఉంది. పైగా ఇక్కడ దాదాపు 1,50,000 ఎకరాలకు పైచిలకు ఒక టమాటా రైతాంగమే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు టమోటాకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. ఒకవైపున కరువు, ఇంకో వైపున నీటి కరువు, మరొక వైపున ఈ గిట్టుబాటు ధర లేక ఈ ప్రాంత ప్రజానికం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ని తక్షణం పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు అంద్రీనివా కాలువకు సంబంధించిన దాంట్లో దానికి ఈరోజు పేపర్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లైనింగ్ ఇస్తా ఉన్నాం, కాలువలను పూర్తి చేస్తా ఉన్నాం. దానికోసం 906 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించాం. మీరు ఇచ్చేటువంటి ఆ కాలువల్లో కేవలం 2,500 క్యూసెక్కుల వాటర్ మాత్రమే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువలు వెడల్పు చేయడం ద్వారానే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో వచ్చేటువంటి వర్షాల మూలంగా అక్కడ శ్రీశైలం నుంచి వాటర్ ను డ్రా చేసుకోవడానికి, వరద నీరును ఈ ప్రాంతం నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ 2,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ 3 మాసాల కాలంలో 40 టీఎంసీల వాటర్ ను ఏ పత్తులో నింపుతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు లైనింగ్ ఇచ్చి మీ కాలువల్లో నీళ్లు వారిస్తున్నామని చెప్పి చెప్పడానికి కావాల్సిన ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది తప్ప ఆ కాలువల వెడల్పు చేయడం ద్వారా ఆ కాలువల్లో 10,000 క్యూసెక్కులు నీరు నింపాలంటే కనీసం ఈ 40 టీఎంసీలతో పాటు మరొక 20-25 టీఎంసీల వాటరు ఈ ప్రాంతానికి అవసరం అవుతున్న నేపథ్యంలో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక వైపున కడప బెంగళూరు రైల్వే లైన్ కి సంబంధించి ఇక్కడే ఇదే సబ్ కలెక్టరేట్ దగ్గర తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా వచ్చి మా ధర్నాల్లో పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కడప దగ్గర నుంచి పెళ్లిమర్రి దగ్గర నుంచి బెంగళూరు రైల్వే లైన్ మదనపల్లి దాకా తీసుకొని పోతా ఉన్నారు. మరి మీ ప్రతిపాదనలు పైన మీ ప్రభుత్వమే, కింద మీ ప్రభుత్వమే ఉంది. అక్కడ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అక్కడ పైన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మీరున్నారు. కాబట్టి మీ 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని ఈ బెంగళూరు రైల్వే లైన్ ను పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా మీరు చెప్పేటువంటి మాటలకు, ఆచరణలో మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులకు
చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఇక్కడ ఆచరణలో కనిపిస్తా ఉంది. 40 సంవత్సరాల కాలంగా 20 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించడానికి మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతా ఉందా? మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దారిని తీర్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ యొక్క మదనపల్లి అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి సరౌండింగ్ లో ఉన్నటువంటి చెరువులు కుంటలను మరమ్మతులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హంద్రీ నివా సృజల సమంత్రి కాలువలకు బడ్జెట్ కేటాయించి హంద్రీ నివాని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ మదనపల్లి ప్రాంతంలో హంద్రీ నివా ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మారుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సింగిల్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఉన్నటువంటి 3 పార్టీలు కలిసినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఏ మాత్రం ఆ కాలువ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. దీనికి ఆధారంగా దాదాపు 25 సంవత్సరాలుగా ఈ మదనపల్లి పట్టణాన్ని దాహార్తిని తీరుస్తామని ప్రతి ఎన్నికల ఎజెండాలో పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కేవలం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ మదనపల్లిలో ఉన్నటువంటి 2.5 లక్షల మంది ప్రజలకు తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా హంద్రీ నివా కాలువ పూర్తి చేయడం లేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఏ మాత్రం దాని పని పూర్తి చేయకుండా మరవలను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కేవలం మరవలు జేసీబీలతో తీసి ఇసుక దందాలు చేసుకుంటున్నారు. మేము సిపిఐ పార్టీగా గతంలో అడిగాం. మాతో పార్టీ ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ గాని తెలుగుదేశం పార్టీ కూడా ఇదే చోట ఎన్నో కార్యక్రమాల్లో ధర్నా కార్యక్రమాల్లో కలిసి వచ్చారు. ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ మదనపల్లి ప్రజల దాహార్తి తీరుతుంది, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు కూడా పూర్తవుతాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయాలని సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైన్ అలైన్మెంట్ ని వేంపల్లి మీదుగా మార్చారు. ఆ మార్చినటువంటి దానిపైన కమ్యూనిస్టు పార్టీలు చేసినటువంటి ధర్నాలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు కూడా మాతో భాగస్వాములయ్యారు. మేము ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీల డిమాండ్ చేసేది ఏమంటే ఇవాళ అలైన్మెంట్ మార్చండి, రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైన్ తేవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి దాహార్తిని తీర్చడానికి 2004 సంవత్సరంలో మదనపల్లి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మున్సిపాలిటీ నుంచి 3 కోట్ల రూపాయలు కేటాయించి పైప్ లైన్ దాదాపు 40 అడుగుల లోపల పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇప్పటికే శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఒక ఆయనేమో గండికోటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తెస్తానంటాడు, ఇంకొక ఆయన ఉంటే పట్టుసీమ నుంచి నీళ్లు తెస్తానంటాడు. ఉన్నటువంటి హంద్రీ నివా కాలువ నుంచి గుక్కడి నీళ్ళ ఇవ్వండి మహాప్రభు తాగడానికి. ఈ రోజు పేద సామాన్య ప్రజలు మదనపల్లిలో బతకాలంటే తాము చేసినటువంటి కూలి డబ్బులు సగానికి పైగా నీటికి డబ్బులు వేసించి ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. హంద్రీ నివాకు సంబంధించినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే సిప్పిలి దగ్గర నవోదయ కాలేజీ వెనక ఏదైతే నిర్మించారో వాటిని పూర్తి కావడానికి మరి గతంలో ఏమో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మా ప్రభుత్వం రాగానే హంద్రీ నివా కాలువలు వెడల్పు చేసి సిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు హంద్రీ నివా నీటిని తీసుకొచ్చి మదనపల్లి దాహార్తిని చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, పని పూర్తి చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమోటాకు పట్టిన పేరు కాబట్టి ఇక్కడ టమోటా ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయాలని గతం నుంచి కోరుతానే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటిదాకా హామీ ఏమైందో మూటగట్టి మరి మాన్లో పెట్టారో అర్థం కానటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ ప్రాంతంలో మరి మదనపల్లి ట్రాఫిక్ విపరీతంగా ఉంది. బెంగళూరు బైపాస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే టౌన్ లిమిట్స్ లో ఔటర్ రింగ్ రోడ్డు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని, కడప రైల్వే లైన్ కూడా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.